హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరికీ ఆల్రెడీ తమ్నెల్ చూసి అర్థమైపోయి ఉంటుంది కదా. ఈరోజు వీడియో అయితే ఇన్స్టెంట్గా ఇంట్లోనే కుంకుమతో మెహందీని ఎలా చేయాలని చూపిస్తున్నాను. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మా వీడియోని మీరు నచ్చినట్టు వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్. ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని అందులోకి నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, 2 టేబుల్ స్పూన్ల టీ పొడి, అలాగే 1 టేబుల్ స్పూన్ సోంపు, నెక్స్ట్ ఒక 1/2 టేబుల్ స్పూను ఒక 10-15 దాకా లవంగాలు ఉంటాయి కదా, ఆ లవంగాలు వేసుకొని ఒక గ్లాస్ వాటర్ అయితే పోసుకొని వీటన్నిటిని మరగబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్తో అయితే మనం ఇన్స్టెంట్గా మెహందీని అయితే తయారు చేయబోతున్నాము. ఇది పెళ్ళిళ్ళప్పుడు కానీ లేకపోతే పిల్లలు ఏదైనా డ్యాన్స్ కాంపిటీషన్స్ అప్పుడు ఇట్లాగా ఇన్స్టెంట్గా ఏదైనా ఉపయోగపడుతుందని చెప్పి ఈ వీడియో చూపిస్తున్నాను అనమాట. ఇదైతే గ్యాస్ స్టవ్ మీద పెట్టుకొని ఈ వాటర్ని కొంచెము కలర్ బాగా చేంజ్ అయ్యేంత వరకు మరగబెట్టుకోవాలి. అంటే మనం లవంగాలు, సోంపు, టీ పొడి ఇవన్నీ వేసాం కదా, వాటర్ కొంచెం రెడ్ కలర్లోకి వస్తాయి. కాబట్టి ఆ రెడ్ కలర్లోకి వాటర్ బాగా వచ్చేంత వరకు, చేంజ్ అయ్యేంత వరకు బాగా మరగబెట్టుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తాను కదా, ఇలాగైతే మరగాలి. ఇవి మరిగిపోయిన తర్వాత వీటిని అయితే ఒక గిన్నెలోకి అయితే వడకట్టేసుకోవాలి. ఈ వడకట్టుకున్న వాటర్ని అయితే మనము 1 ఇయర్ వరకు ఈజీగా స్టోర్ చేసేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో ఏదైనా గ్లాస్ జార్లో పోసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే 1 ఇయర్ వరకు స్టోర్ ఉంటాయి. మనకి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఇన్స్టెంట్గా కొంచెం వాటర్లో కుంకుమ మిక్స్ చేసేసుకొని మనము ఒక చేతికి 2-3 చేతులకి అయితే ఈజీగా పెట్టేసుకోవచ్చు. అలాగే కాళ్ళకు కూడా, జెంట్స్కైనా లేడీస్కైనా ఇన్స్టెంట్గా, చిన్నపిల్లలకైనా, లేకపోతే చిన్నపిల్లలు ఎవరైనా మెహందీ పెట్టుకోరు కదా, ఎక్కువగా గొడవ చేస్తూ ఉంటారు కదా, ఇదైతే 5 మినిట్స్లో చిటికలో అయిపోతుంది అనమాట. కాబట్టి ట్రై చేయొచ్చు ఈజీగా. ఇప్పుడు ఇదంతా స్ట్రెయిన్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక కొంచెం వాటర్ని అయితే ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను. ఈ గిన్నెలోకి ఉన్న వాటర్తోనే మనం చాలా చేతులకి, అంటే చాలామందికి అయితే గోరింటాకుని ప్రిపేర్ చేసేయచ్చు ఇన్స్టెంట్గా. చూసారు కదా, ఇది కొంచెం వాటర్ నేను పక్కన పెట్టేసుకున్నా కదా, ఇందులోకి ఈ వాటర్కి ఎంతైతే మిక్స్ అవుతుందో అంతైతే రెడ్ కలర్ కుంకుమ, మనం ఈ కలర్ కుంకుమ అయితేనే మనకి గోరింటాకు పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. కొంచెం కలర్ చేంజ్ అయినా కానీ మీకు ఎగ్జాక్ట్గా మెహందీ కలర్ అయితే రాదు. కాబట్టి ఇట్లాంటి కుంకుమ అయితే ఉండాలి. నెక్స్ట్ ఇప్పుడు వాటర్లో కుంకుమ వేసుకొని కొంచెం స్లోగా ఉండలు కట్టకుండా మిక్స్ చేసుకోవాలి. ఇదైతే మంచి రిజల్ట్ అయితే చూపించిందండి. నా చేతుల మీద అయితే మాత్రం చాలా బాగుంది. మీకేంటంటే పిల్లలకి ఇన్స్టెంట్గా కావాలంటే బాగా ఉపయోగపడుతుంది. ఏ చిన్నదానికి అకేషన్స్కైనా కానీ ఉపయోగపడుతుంది. ఒకసారి ట్రై చేయండి. నేను చెప్పాను కదా ఇందాక, వాటర్ని మనం స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఈజీగా మనకి 1 ఇయర్ అయితే స్టోర్ ఉంటుంది. ఇప్పుడు ఇది మెహందీని బాగా మిక్స్ చేసేసుకున్నాం కదా, ఈ వాటర్ని మీరు సపరేట్గా స్టోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, మనం వాటర్ కొంచెము లూజ్గా అయితే కలుపుకోవాలి. వాటర్ వేసుకొని ఇంత టైట్గా ఉందంటే చేతులకు సరిగ్గా అంటుకోదు కుంకుమ. అందుకని చెప్పి కొంచెం వాటర్ వేసుకొని దీన్ని నీట్గా మిక్స్ చేసేసుకోండి. నేనైతే చేతికి, హ్యాండ్కి అయితే పెట్టేసుకుంటున్నాను.
కొంచెం మన చేతి మీద ఎక్కడైనా పడిందంటే బై మిస్టేక్లో ఇది పెట్టుకునేటప్పుడు మొత్తం అక్కడంతా రెడ్గా అయిపోతుంది, మన చెయ్యి అంతా పాడైపోతుంది. నేను స్లోగా ఇలా చేస్తానే మొత్తం మిస్టేక్ అయితే చేసాను, చేతి నిండా రెడ్ కలర్లోకి అక్కడక్కడ అంటిపోయింది. మీరు పెట్టుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా పెట్టుకున్నారంటే మాత్రం మంచిగా పర్ఫెక్ట్గా అయితే మెహందీ వస్తుంది. రిజల్ట్ నేను వీడియోలో లైవ్లో చూపిస్తాను మీకు, కాబట్టి పెట్టుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఇంట్రెస్ట్గా అయితే పెట్టుకోండి. వన్ చేతికి పెట్టుకున్నాం కదా, ఒక చేతికి చూడండి ఎంత రెడ్ కలర్లో వచ్చేసిందో. ఇది ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ ఉంచామంటే ఆరిపోతుంది. ఆరిపోయిన తర్వాత ఇట్లా అన్నాం అనుకోండి అదే మొత్తం ఊడిపోతుంది. ఇట్లా వచ్చిన తర్వాత మనం వాటర్లోకి అయితే డైరెక్ట్గా ముంచేసుకొని తీసేసామంటే లైవ్గా రిజల్ట్ అయితే మీరే చూస్తారు ఎంత మంచి రిజల్ట్ అయితే చూపించిందో. కానీ ఇది 1 డే అంతా కంప్లీట్గా ఉంటుంది. ఎక్కువ వాటర్ తగలనికుండా ఉంటే మాత్రం 1 డే అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. కాబట్టి కొంచెం మీరు చేసుకునేటప్పుడు అంటే పెట్టుకునేటప్పుడు మెహందీని కొంచెం కాన్సన్ట్రేషన్గా నీట్గా పెట్టుకోండి, సరిపోతుంది. నేను అక్కడక్కడ మిస్టేక్ చేయటం వల్ల మొత్తం అక్కడక్కడ రెడ్ కలర్ అంటిపోయింది నాకు. ఇదైతే చాలామందికి బాగా యూజ్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్. అందరు వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు యూజ్ అయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.